నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, లాస్ట్ టైము మొత్తం సినీ పెద్దలందరూ కొంతమంది కలిసి జగన్ గారిని కలిసినప్పుడు అప్పుడు కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా అది రకరకాల విమర్శలకి దారితీస్తోంది. కేటీఆర్ గారు ఏదో అనడం, మళ్ళీ దానికి ఎఫ్డిఏ చైర్మన్గా ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా ప్రతిసారి కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది? కాంట్రవర్సీ ఏమి లేదు. సినిమా వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, సినిమా అనేది ఒక బిజినెస్. దాన్ని పొలిటిసైజ్ చేసినప్పుడు సమస్యలు వస్తాయి. పోయినసారి జగన్ గారు ఏదో అవమానించారని, నడిపించారని ఏదేదో అన్నారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏకంగా అరెస్టే చేశారు కదా. సరే, చట్ట ప్రకారమే చేశారు. ఆయన చట్ట విరుద్ధంగా ఏమి చేయలేదు. ఒక పెద్ద హీరోని అరెస్టే చేశారు. ఆయన ఏం హీరోలని అక్కడ వచ్చి కూర్చోబెట్టి ఏదో మర్యాద చేయలేదు, ఇది గౌరవం ఇవ్వలేదు అని అనేక మంది విమర్శలు రకరకాలుగా మాట్లాడారు కదా. ఎందుకు మాట్లాడారు అంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వీళ్ళు ఈజీగా మాడతారు. దానికి కారణము వీళ్ళ చిత్ర పరిశ్రమ కానీ వీళ్ళ వ్యాపారాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కంటే హైదరాబాదులోనే ఉన్నాయి. కాబట్టి హైదరాబాదులో మొత్తం వీళ్ళ అంతా ఆస్తులు కానీ అన్నీ ఉన్నాయి, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఏం మాట్లాడరు. ఈసారి ఆయన్ని అనడానికి కారణం ఆయన ఏం చేశారు? జగన్ గారు చేసింది ఆ రోజు కరెక్ట్, కాకపోతే ఇంప్లిమెంటేషన్ అవన్నీ కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆయన ఏమిటంటే, మీరు అసలు మీకు వస్తున్న కలెక్షన్లన్నీ దానికి ఒక లెక్క జమ ఉంటే, మీరు ఇష్టం వచ్చినట్లు వందలు వేల కోట్లు మాకు కలెక్షన్ వస్తున్నట్టుగా మీరు రెమ్యునరేషన్లు పెంచుకొని బడ్జెట్లు పెంచుకొని మళ్ళీ జనం మీదన పడుతున్నారు. జనానికి బెనిఫిట్ షోలని, టికెట్ల రేట్ల పెంపు అని వస్తున్నారు. మిమ్మల్ని వందల కోట్లు రెమ్యునరేషన్లు తీసుకొని వేల కోట్లు బడ్జెట్లు పెంచుకొని మీరు వచ్చి మమ్మల్ని 1000 రూపాయల టికెట్ పెట్టండి, 2000 రూపాయల టికెట్ పెట్టండి అంటే ప్రేక్షకుడు ఎందుకు పెట్టాలి? అది కదా క్వశ్చన్. ఏ ప్రభుత్వం అయినా అడగాల్సిన క్వశ్చన్ అదే కదా. ఈయన ఏమన్నాడు, బెనిఫిట్ షోలు అవన్నీ ఇక మీదట ఉండవు అది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జగన్ని విపరీతంగా విమర్శించారు కదా, ఆయనకి మంచి తెలియదు, మర్యాద తెలియదు అని. మళ్ళీ ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా విమర్శించాలి కదా. ఏమైనా ఎట్లా అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, ఆయనకేం సంబంధము, ఆయన థియేటర్కి వచ్చిన మాట నిజమే కానీ ఆయన ఏమన్నా తొక్కిసలాట జరగాలని కోరుకున్నాడా, ఆయన వల్ల ఏమైనా చనిపోవాలని కోరుకున్నాడా అని అడగలేదు కదా. ఎందుకంటే పాలిటిక్స్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సినిమాలు ఉన్నాయి, రేపు గేమ్ చేంజరో లేకపోతే ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఉన్నాయి. వీటన్నిటికీ రేపు టికెట్ల బెనిఫిట్ షోలు అనుమతులు ఇస్తారా, టికెట్ల రేట్లు పెంచుకునే దానికి ఇస్తారా అనేదాన్ని ఆలోచిస్తున్నారు. సినిమా వాళ్ళుగా ఉంటే ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు ఉంటాయి. సినిమా వాళ్ళందరూ పాలిటిక్స్ వచ్చేసారు కదా. రెండు రకాలుగా చీలిపోయి మాడుతున్నారు స్పష్టంగా. అంటే సినిమా వాళ్ళు రాజకీయాలకు రాకూడదని ఏం కాదు. రాజకీయాల్లో వచ్చినారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. రేపు మొన్న చిరంజీవి గారు గతంలో పార్టీ పెట్టారు, ఎన్టీఆర్ గారు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. రావచ్చు. కాకపోతే అటు ఇటు ఉండడం వల్ల, ఈ ఊగిసలాట ధోరణిలో ఉండి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ పార్టీల వారీగా విమర్శలు ఇవన్నీ వస్తాయి. పోయినసారి మీరు జగన్ కాబట్టి మీరు అసలు జగన్ని కలవనే లేదు. చిత్ర పరిశ్రమకి అందరూ కావాలి కదా. ఏ ముఖ్యమంత్రి అయితే మీకేమి, ముఖ్యమంత్రి అని ఆ స్థానాన్ని మీరు గౌరవించాలి కదా. మీరు మర్యాదపూర్వకంగా ఒకరోజు కూడా జగన్ గారిని కలవలేదు. మీకు అవసరం వచ్చింది కాబట్టి ఆ రోజు వెళ్ళారు. అవసరం వచ్చింది కాబట్టి మీరంతా వెళ్ళి ప్రతినిధులుగా వెళ్ళి టికెట్ల రేట్లు పెంచండి స్వామి అని ఆయన ఏదో ఆన్లైన్ చేస్తామంటే దానికి ఏదో ఆన్లైన్ చేస్తే లేని సమస్యలన్నీ వస్తాయి మాకని మీరు అడ్డుకున్నారు. సరే, ఆయన ఓకే అన్నాడు, అయిపోయింది. మళ్ళీ మామూలు నార్మల్గానే నడుస్తూ ఉంది. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కలిశారు? కలవలేదు కదా. కలిసింటే అయిపోయింది. అది మర్యాదపూర్వకంగా ఒక ముఖ్యమంత్రిని, పైగా ముఖ్యమంత్రిని కలవకపోగా ముఖ్యమంత్రి పేరే గుర్తుకు రాలే ఆయనకి. అన్యాయం కదా అది. మన రోజువారీ జీవితంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టేట్ హెడ్ కదా, దాదాపు ఆయన గవర్నర్ గారి తర్వాత ముఖ్యమంత్రి కదా. ఆయన పేరు మనకు గుర్తు రాలేదు అంటే అది ఏమంటారు, మనం ఎగతాళి అనుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇదంతా రెండు పార్టీల వారీగా మీ అభిప్రాయాలు ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మామూలుగా నార్మల్గా ఉంటే ఏ సమస్య లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ, మీకు ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకేమి? ముఖ్యమంత్రి ఫలానా పార్టీ వాళ్ళు ఉండాలని మీరు డిసైడ్ చేస్తారా? మీరు చేయలేరు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని మీరు గౌరవిస్తే ఏ సమస్య లేదు మీకు. ముఖ్యమంత్రి స్థానాన్ని మేము గౌరవించమంటేనే సమస్య. ఏమైంది? చట్టం తన పని తాను చేసుకుపోయింది.
అదే జరిగింది. అది అంటే సినిమా వాళ్ళలో కూడా పార్టీల పరంగానే ఉంటున్నారు కాబట్టి ఒకరు వస్తే విమర్శ చేయడం, ఇంకొకరు వస్తే మాట్లాడకపోవడం. అవును, మీ వ్యక్తిగత అభిప్రాయాలు మీరు ఏమైనా పెట్టుకోండి, మీరు ఎవరికైనా సపోర్ట్ చేయండి, పోయి ప్రచారం చేయండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ మీకు మీ పరిశ్రమకు సంబంధించిన ఒక విషయం వచ్చినప్పుడు మీకెందుకు పాలిటిక్స్? అంటే మీరు ప్రచారం చేసిన వ్యక్తి గెలవలేదు, మీ పార్టీ ఓడిపోయింది అనుకుందాం, అపోజిషన్ పార్టీ అతను సీఎం అయ్యాడు అనుకుందాం, అది మీకు సంబంధం లేదు కదా. ఒక పరిశ్రమగా పోయి ఆయన్ని గౌరవించాలి కదా మీరు. ఆయనతోనే కదా మీకు పనులన్నీ ఉంటాయి, ఆయన ప్రభుత్వంతోనే కదా. ఇప్పుడు రేపు పొద్దున బెనిఫిట్ షోలని, మీరు డబ్బులు పెంచుకోవాలని ఇవన్నీ అడగడానికి ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరో దారిన పోయే వాళ్ళు ఇవ్వరు కదా, కానిస్టేబుల్ ఇవ్వడు కదా మీకు పర్మిషను. కాకపోతే ఓవరాల్ రెండు ఇష్యూస్ చూసినప్పుడు పైకి కనిపిస్తుంది ఏంటి అంటే, మెయిన్గా అప్పుడు ఆయన చేసినప్పుడు విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడకుండా, ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే సమర్థించడం మాత్రం ఇక్కడ విచిత్రంగా, ఆశ్చర్యంగా. తెలంగాణలో ఏమీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే, మొత్తం సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంది, సినిమా వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. సినిమా వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వాలను ఎదుర్కొని విమర్శించి, ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించే సాహసం వీళ్ళు చేయరు. జగన్ గారి మీద ఎందుకు చేశారంటే, అక్కడ ఏమో పెద్ద పని లేదు, మహా టికెట్ల రేట్ల పెంపులు అనే ఒక ఇష్యూ తప్ప ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకేం పెద్ద పని లేదు. కాబట్టి ఆయన్ని సులభంగా అనేశారు. మమ్మల్ని అదే అవమానించాడు, ఇదే అవమానించాడు, గేటు దగ్గర నడిపించాడు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యమంత్రి అనేక పనుల్లో ఒత్తిడులతో ఉంటారు వాళ్ళు. మనం వెళ్ళంగానే వచ్చి కౌగిలించుకొని రండి బాబు రండి అనే పరిస్థితి ఆయనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు వేరే పనులు, ఏ ఒత్తిడిలో ఉంటారో, ఏ పనులు ఉంటాయో తెలియదు కదా. ఒక రాష్ట్రం మొత్తాన్ని ఆయన సూపర్వైజ్ చేయాలి. కాబట్టి ఆయన మామూలు ఒక ఐఏఎస్ ఆఫీసర్లో గంటల తరబడి వెయిట్ చేయిస్తారు. ఒక ముఖ్యమంత్రి గంట వెయిట్ చేయిస్తే ఏమిటాడు ప్రాబ్లము? అంత ఈగో ఎందుకు మీకు? అనవసరం కదా. కాబట్టి పార్టీల వారీగా మాట్లాడి ఆయన గతంలో ఇష్టానుసారం మాట్లాడారు. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే, వీళ్ళ హబ్బు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఏం మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందని ఇక్కడ మాట్లాడరు. ఓకే, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా నాగార్జున గారు అయితే ఎప్పుడు ఏం అనలేదు. ఆయన ఎప్పుడు వివాదాల్లో లేరు. ఆయన కన్వెన్షన్ హాల్ కుట్టినప్పుడు కూడా ఆయన ఏమి దాన్ని ఒక వివాదం చేయాలి అనే దిశగా వెళ్ళలేదు. ఆయన నార్మల్గానే నోటీసులు అందలేదు అనేది చెప్పారే తప్ప కొంతమంది డీసెంట్గానే వెళ్తున్నారు. ఈ పాలిటిక్స్లోకి మిళితమైనప్పుడే సమస్యలన్నీ వచ్చేది. పొలిటికల్గా మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడము, మనకు ఇష్టం లేని వ్యక్తి ఉన్నప్పుడు ఇంకోలా మాట్లాడడం చేస్తారే, అక్కడ వస్తాయి సమస్యలన్నీ. అంటే తీసుకున్న నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు అక్కడైనా, అంటే జగన్ గారు తీసుకున్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నప్పుడైనా. అయితే వాళ్ళ అభిప్రాయాలతో కాకుండా ఇక్కడ విభేదించేవి లేకపోతే విమర్శించే విషయాలు మరికొన్ని, అంటే వీళ్ళ స్టేటస్కి తగ్గ గౌరవం ఇవ్వలేదని వెయిట్ చేయించడం, నడిపించడం, ఇలాంటివి ఇవి మేబీ చర్చకి రావాల్సిన అవసరం లేదేమో, వాటి గురించి మాట్లాడారు ఇదివరకు. ఇప్పుడు అయ్యే జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడకపోవడం, అంటే మెయిన్ విషయం అది కాదు. ఇదన్నీ ఏంటంటే గౌరవానికి సంబంధించిన లేకపోతే ఎక్స్ట్రా స్టేటస్ సంబంధించి. మీకు అవమానం జరిగిందన్నప్పుడు ఎనికి రావాల్సి ఎవరు బొమ్మన్నారు ముందుకి? పని మీది కదా, పని మీద వెళ్ళారు మీరు. అక్కడ ఏం జరిగింది అనేది ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన విషయం అది. ఇప్పుడు కూడా ఏమిటి, వీళ్ళంతా వెళ్ళారు, మాట్లాడారు, బయటకు వచ్చి ఏం చెప్పారంటే తెలంగాణని ఏదో హాలీవుడ్ స్థాయి ఏదో ఇది చేసేస్తాం, చిత్ర మకుటంగా నిలబెట్టాలి, ఏదో చెప్పారు. ఇప్పుడు సడన్ గా ఆ నిర్ణయం కోసం అయితే వెళ్ళలేదు. ఆ నిర్ణయం కోసం ఎందుకు వెళ్తారు? అక్కడ ఇష్యూ అది కాదు కదా. అల్లు అర్జున్ గారికి సంబంధించింది ఇష్యూ అది. మీరు చిత్ర పరిశ్రమ బాగోగుల కోసం హఠాత్తుగా ముఖ్యమంత్రితో ఎందుకు మీకు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు? ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? ఉన్నట్టుండి ఇది హైదరాబాద్ని ఏదో హాలీవుడ్ హబ్గా మార్చడం కోసం నిర్ణయము కాదు. బెనిఫిట్ షోలు లేకపోతే సినిమాలు వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడడానికే వెళ్ళారు. కానీ దానికంటే బిగ్గర్ దీని గురించి మాట్లాడడం అది చిన్న విషయం అన్నారు. కాకపోతే ఏమో మరి అసలు ఆ బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు అనేది ముందు తీసేస్తే జనం నెత్తిన భారం తగ్గుతుంది. వీళ్ళు కూడా బడ్జెట్లు తగ్గించుకుంటారు. మేము 1000 కోట్లు పెట్టాం, 2000 కోట్లు పెట్టామంటే మీకు లాభాలు వస్తాయని పెట్టారు. జనం డబ్బులు ఇస్తారని పెట్టారా? మీరు 100 రూపాయల టికెట్ ఉన్నవాడు మీకు ఎందుకు ఇవ్వాలి 200, 300 టికెట్? అంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళ సినిమాలు ఉన్నాయి, వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ హీరోలు ఉన్నాయి అని కాకుండా జనానికి ఏది ఆమోదయోగ్యమో, జనానికి ఏది కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటే, సినిమా బాగుంటే వచ్చి ఒకసారి కాకపోతే 4 సార్లు వచ్చి చూస్తారు. బాగున్న సినిమాకి కలెక్షన్లు రాకుండా ఉండడం అనేది అసాధ్యం.
మీరు టికెట్లు పెంచినా పెంచకపోయినా డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు హనుమాన్ అనే సినిమాకి ఏం టికెట్లు పెంచారు? అది ఎన్ని వందల కోట్లు వసూలు చేసింది అది. అది ఎవరు హీరో, ఆ పిల్లవాడి పేరు కూడా తెలియదు కదా. కాబట్టి సినిమా బాగుంటే ఎవ్వడు ఆపలేడు. సినిమా బాగలేని సినిమాని తీసి మీరు మన ఎత్తిన పెట్టి మొదటి 3 రోజులు ఊడ్చేద్దాం అనుకుంటున్నారే, అది కుట్ర, అది మోసం. ఈ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే అప్పుడు అక్కడ అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సీఎంలు మారిన తర్వాత మళ్ళీ ఇంకోటేదో జరుగుతుందేమో. సినిమా పరిశ్రమ వాళ్ళు రాజకీయాలు ఎన్ని మాట్లాడినా, మీరు రాజకీయాల పార్టీల్లో ఉన్నా, మీరు ప్రచారాలు చేసుకున్నా, మీరు ఏమైనా చేసుకోండి, సినిమా పరిశ్రమ పెద్దలు ఉంటారే, పరిశ్రమకు పెద్ద దిక్కు అనేవాళ్ళు, వాళ్ళకి రాజకీయాలు అనవసరం. అనవసరం అంటే మీరు పాల్గొనవచ్చు వ్యక్తిగతంగా, ఒక పరిశ్రమగా మీకు రాజకీయాలు అనవసరం. ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం అన్నా ఉండొచ్చు, మీరు వాళ్ళతో సఖ్యంగా ఉండి మీ పరిశ్రమకు కావలసినవని తెచ్చుకోండి. ఆ పని చేయకుండా మీరు మీకు ఇష్టం లేని పార్టీ అని పార్టీల వారీగా విమర్శించుకుంటే ఎట్లా? ఒక ముఖ్యమంత్రిని తిట్టేది, ఒక ముఖ్యమంత్రిని పొగిడేది, ఇలా మీకేం సంబంధం? అది పరిశ్రమ పెద్దలుగా మీకు సంబంధం లేదు. మీరు ఒక మాట మీద ఉండి గవర్నమెంట్తో సఖ్యంగా ఉండి ముఖ్యమంత్రి అనే ఆ పదవిని గౌరవించాలి. అక్కడ ఎవరైనా కూర్చోవచ్చు ఆ ముఖ్యమంత్రి పదవులు, కానీ ముఖ్యమంత్రి అనే పదవి చాలా ప్రిస్టేజియస్, అది గౌరవప్రదమైన పదవి. కాబట్టి అక్కడ మీరు గౌరవిస్తే ఇంకే సమస్యలు లేవు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.